హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. ఈరోజు వీడియో అండి, నేను ఎటువంటి ఖర్చు లేకోకుండా, ఎటువంటి వాసన లేకోకుండా కంపోస్ట్ తయారు చేసి చూపిస్తానండి. అది ఎలాగనేది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. ఓకేనండి. అయితే నేను ముందుగా ఇవి టబ్బులు తీసుకున్నానండి. ఇవ్వండి, ఇది ఒక పెద్ద టబ్బు. ఇది ఇటువంటి రెండు తీసుకున్నానండి బకెట్లు. ఈ చిన్న చిన్న టబ్బులు. వీటి రేట్లు మీకు తెలిసిందే, ఇంకా నేను చెప్పవసరం లేదు. అయితే నేను ఇప్పుడు ఈ పెద్ద డమ్ములో నేను ఎలాగైతే తయారు చేస్తున్నానో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇవి ఇలా హోల్స్ పెట్టానండి. మీకు తెలుసు కదా ఇవి ఎలా పెట్టుకోవాలో. ఇవి ఇలా పెట్టి నేను వీటికి అడ్డంగా డొక్కలు అయితే వేసేస్తాను. హోల్స్ ఉన్న దగ్గర ఇలా ఎందుకు వేస్తున్నానో కూడా మీకు ప్రతి వీడియో నేను చెప్తున్నానండి. ఇదిగోండి, ఇలా అయితే వేసాను. ఇలా వేయటం వల్ల కూడా బరువు ఉండదు, ఇంకా ఎక్కువ ఉంటున్నా కూడా వేసుకోవచ్చండి. అయితే నేను ఇలా తయారు చేసి నేను విత్తనాలు అయితే పెడతాను. అది ఏ రకంగా పెడతానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవైతే కర్రలు అండి. ఫస్ట్ ఇవి వేసేసుకుందాం మనం. ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయని ఇలా ఇరిసేసుకుని ప్లాస్టిక్ క్యాన్ ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం కదండి. దానివల్ల అయితే మరి స్మెల్ వస్తుంది, అదే పురుగులు కూడా పుచ్చుతాయి. అది మీకు తెలుసు. మరి అలా కాకుండా స్మెల్ ఏమి రాకోకుండా, పురుగులు రాకోకుండా, ఇవి మనం ఎటువంటి ఖర్చు పెట్టకోకుండా ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి. నేనైతే వీడియోస్ పెట్టక ముందు నుంచి నేను ఇలా చేసుకునేదండి. అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఇలా వేసాను కదా. ఇప్పుడు లైట్గా మనం మట్టి వేసుకోవచ్చు. ఈ మట్టి అంటే ఇది మాకు మా నేల మట్టి అండి. ఇది మా ప్రదేశం ఇది వేసుకుంటుంది. నేను ఇది వేస్తాను ఫస్ట్. మీకు ఏది దొరికితే అది వేసుకోవచ్చు. ఇది ఒక లేయర్ ఇలా వేసేసుకునండి. ఇదిగోండి, ఇలా వేసాను. తర్వాత మళ్ళీ మనం ఇవి వేసుకోండి. ఇవి ఎండు టాకులు అండి. మనం ఇవన్నీ తుడిచిపెట్టుకుంటాం కదా, ఇదంతా వేసేసుకోవచ్చు. ఇలాను నేను ఇలా తుడిచిపెట్టుకున్నదంతా నేను దాచిపెట్టుకుంటానండి. ఇదిగోండి, మన తోటలో ఉన్న బీరపాదులు ఇవన్నీ దాచిపెట్టుకోవాలి. మనం ఏది పడేయవసరం లేదు. ఇలా దాచిపెట్టుకుని ఇదే మనకి కంపోస్ట్ మనకి మొక్కలకి అయితే చాలా బలంగా వస్తాయండి. నేనైతే ఇదే పద్ధతిలో చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా వేసేసుకోవాలి. మనకి ఏవి దొరుకుతాయి. ఇది ఆల్రెడీ నేను దాచిపెట్టుకుంటాను కదా, సగం అయిపోయింది. ఇది ఇంత మట్టి కొని మనం మొక్కలు పెంచాలంటే పెంచలేము కదండి. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసాను కదండి ఒక లేరు. ఇప్పుడు మరలా మనం తీసిన పైన ఇదైతే ఎరువండి. ఎరువంటే మనం గేదెల ఎరువండి. ఇది బాగా మగ్గిపోయింది. ఇది లైట్గా ఇలా వేసేసుకుందాము. ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. చాలా బాగా వస్తుంది మొక్కలు. మీరు ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేసేసిన తర్వాత అండి లైట్గా వాటర్ చింపుదాము. ఇదిగోండి, ఇలా వేసాను. ఇప్పుడు మరలా ఒక లేయర్ ఇది వేస్తానండి. 2 టాకులు వేసేస్తాను. ఇలాగా మనం తుడిచిపెట్టుకున్న చెత్త ఇదంతా వేసేసుకోవచ్చు. అయితే అండి, వంగ మొక్కలకి పూత రాలిపోకుండా ఏం చేయాలని ఒక రైతు అడిగారండి. నేనైతే ఆ పూత సమయంలో అయితేనండి బియ్యం కడిగిన వాటర్ అది 2-3 రోజులు పెట్టి ఆ వాటర్ ఇస్తాను.
మరలా పులిపెట్టిన మజ్జిగ ఉంటుంది కదండి, అది కూడా పలుసగా చేసుకుని ఇవ్వచ్చండి. నేనైతే అలాగే చేస్తాను. మరి మీకు ఈ టిప్ ఫాలో అయితే మంచిది అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే మరి అలా చేసుకుని చూడండి. ఇదిగోండి ఇలా వేసానండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మరలా మనం దీనిపైన వేసుకేస్తాం. ఇలా లేయర్ల కింద వేసుకోవాలండి. మనం కిచెన్ వేస్ట్ కూడా ఇలానే చేసుకుంటాం కదా, అయితే వాటి వల్ల పురుగులు ఎక్కువ వస్తున్నాయండి. నిజంగానే వస్తాయి. మరి మనం మొక్కలు పెంచుకోవాలంటే వాటిలన్నిటిని భరించాలి. ఇదిగోండి ఇలా వేస్తాను. ఇంకా కంపోస్ట్ అయ్యాక కిందకైతే దిగిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత అండి ఇది వేస్తాను. అంటే మన పశువులు ఎరువు ఉన్నది కదా, ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత అండి మనం తోటకూర విత్తనాలు, పాలకూర అవి కూడా పెట్టేసుకోవచ్చు. వెంటనే పెట్టేసుకోవచ్చు. అంటే పైన మనకు తోటకూర అవి అవుతుంది, కింద ఇది కంపోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం పొదలు అవి పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు తోటకూర ఉందండి నాకు. ఆల్రెడీ మనం వేసి చూపించాను, మీకు టబ్బలో వేసాను, డ్రమ్ముల్లోనే వేసాను. నేను ఇప్పుడు ఇందులో తోటకూర అయ్యింది విత్తనాలే పెట్టేస్తాను డైరెక్ట్. అది మీకు చూపిస్తాను. ఇదిగోండి లెక్క ఇలా వేసుకున్నాను. అయితే ఈ టబ్బలు కూడా నింపేసుకుని మీకు చూపిస్తాను. మరి వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కదా, అప్పుడు విత్తనాలు అనేది ఏ రకంగా పెడతానో మీకు చూపిస్తానండి. ఇవ్వండి ఈ రకంగా అయితే నేను నింపేసుకున్నానండి. ఆల్రెడీ మీకు ఈ టబ్బు చేసి చూపించాను కదా, అదే రకంగా రెండు కూడా నేను నింపేసి పైన ఇలాగా ఎరువుతోని ఇసుకతోని పెట్టానండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. లైట్గా వాటర్ వేసుకుని అప్పుడు విత్తనాలు పెడతాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదైతే ఏరియాలో లిక్విడ్ అండి, ఇది వాషింగ్ మిషన్లోది. మనం ఇవి పెట్టుకుంటాం కదండి, ఏంటో ఏదో తోటకూర విత్తనాలు అవి పెట్టుకున్నప్పుడు మొక్కలు పడిపోకుండా ఉంటాయి. నేను ఇలా చేసుకున్నానండి. ఇలాగా వాటర్ వస్తుంది. మనము ఈ బాటిల్ ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే ఇలా చేసుకోండి. పైన చిన్న ఊస మొక్కతో హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది అయితేని. ఎక్కువ తోటకూర విత్తనాలకి గోంగూర విత్తనాలు వేసుకున్నప్పుడు మంచిగా వస్తుంది. సరేనండి, ఇంకొండ వాటర్ అయితే వేసాను కదండి. ఇప్పుడు నేను ఏ విత్తనాలు అయితే పెట్టుకుంటానో మీకు చూపిస్తాను. ఇవ్వండి అయితే ఆనపకాయలండి, అంటే రౌండ్గా ఉంటాయి కదా, సొరకాయలు కాదు, సొరకాయలకు పొడవు ఈ ఆనప గింజలు. ఇవైతే కాకరండి, ఇవైతే పొట్లకాయ, ఇవి చిక్కుళ్ళు అండి, ఇవి బీర. ఇవి నేను వీటిలో పెడతాను, మీకు ఇప్పుడు చూపిస్తానండి. అంటే మూడాట్లో ఇవన్నీ పెట్టేస్తాను. మరి ఏ వస్తాయో మనకు తెలియదు కదా. మన 4 గింజలు అయితే తీసుకున్నాను నేను. 2 రావచ్చు, 3 రావచ్చు, తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు మనం. ఇలా పెట్టేస్తానండి. ఫస్ట్ పెద్ద డబ్బులో పెడదామండి. ఇదిగోండి ఇది బీర తీసుకున్నాను. నాలుగు తీసుకున్నానండి. ఇలాగ పెట్టేసుకుని ఇది అయిపోయింది. తర్వాత ఇటు సైడ్ చిక్కులు పెడతానండి. మనం ఆల్రెడీ పైన వేసుకున్నాం కదా, మట్టి వేసాము, ఎరువు వేసాము. ఈ కింద కంపోస్ట్ అవి లోగల ఇవి ఎదుగుతాయి కదండి. అప్పుడు మనం ఈ మొక్కలన్నీ వస్తే కనుక కొన్ని తీసుకుని మనం వేరే వాటిలో మార్చుకోవచ్చు. లేదా 2 వేసి అలా వస్తే ఇందులోనే ఉంచేసుకోవచ్చండి. ఇందులో 2 పెట్టాను కదండి. ఇప్పుడు చిన్న టబ్బల్లో పెడతానండి. ఇదైతే పొట్లకాయలు పెడుతున్నానండి. అయితే ఇప్పుడు వర్షాకాలం కదా, నానబెట్టి పెట్టవసరం లేదు. అదే ఎండాకాలంలో అయితే విత్తనాలు నానబెట్టుకుని పెట్టుకోవాలండి. నాకు తెలిసినవి నేను చేసుకునేవి మీకు చూపిస్తున్నాను. పొట్లకాయ ఇలా 3 పెట్టేశానండి. మరి ఎన్నోసారి తర్వాత మనం మార్చుకోవచ్చు. ఇంకా కాకరకాయలు, ఆనపకాయలు ఉన్నాయి. కాకరకాయలు కూడా ఇందులో పెడుతున్నానండి. నాలుగు గింజలు తీసుకున్నాను కాకరకాయలు అయితే. ఇదిగోండి
ఇదిగోండి ఇంకా ఆనపకాయలు ఉన్నాయి. ఆనపకాయలు కూడా ఈ సైడ్ 2 ఈ సైడ్ 2 ఇచ్చేస్తాను. ఆల్రెడీ మనకి సరిపోదులు ఉన్నాయండి, మీరు చూస్తున్నారు వీడియోలోను, అవి కాస్తున్నాయి కూడాను. అంటే ఇప్పుడు పెట్టుకుంటే ఇవి మనకి ఆ పాదులు లాగేసుకుని లాగాలి ఇవి రెడీ అవుతాయి కదండి. నేను ఇలా చేసుకుంటున్నానండి. మనకి బీరపాదులు కూడా ఉన్నాయి, కాస్తున్నాయి. మరలా పెట్టుకున్నాను అంటే కొత్తగా వస్తాయి కదా, ఈ ఆగిపోయినప్పటికీ రెడీ అవుతాయి కదండి. నేను ఇలా చేసుకుంటున్నానండి. ఇవి ఇలాగా వేసాను. ఇప్పుడు వాటర్ అయితే వేస్తానండి. ఈ పెద్ద టబ్బులు అసలు 3 పెట్టుకోవాలండి, 3 పాదులకే కరెక్ట్. ఇది తర్వాత నేను మారుతాను, తీసేసి వేరే వాటిలో పెడతాను వచ్చిన తర్వాత. అందాక ఇలా పెట్టుకున్నాను. దీంట్లో 1-2 పాదుల కంటే అట్లా రావు. ఎందుకంటే మనం ఆల్రెడీ బీరపాదు ఇందులో పెట్టాము. ఇది చాలా అంటే చాలా కాయలు అయితే కాస్తుంది. ఒక్క పాదే పెట్టాను. ఇదిగోండి ఇది గుమ్మడి పాదు అండి, ఇందులో వచ్చింది. తీసేసి ఎక్కడన్నా వేస్తానండి. ఇదిగోండి ఇలా వేస్తాను. మనం రోజు ఇలాగ దీన్ని తడిపితే మనకి వాటర్ కిందకి దిగిపోద్ది కదండి. కంపోస్టు మంచిగా కుళ్ళిలాగా ఇది కిందకైతే వెళ్తుంది. మనకి విత్తనాలు కూడా వస్తాయి. మరి విత్తనాలు వచ్చింది లేనిది కూడా మీకు చూపిస్తాను. ఇవ్వండి బకెట్లు అయితే ఉన్నాయి కదండి, ఇవి నేను ఇంకా వీడియోలో చూపిస్తానంటే నేను మామూలుగా ఇవి కూడా ఇలా రెడీ చేసేసుకుని పెట్టుకుంటాను. అప్పుడు మనకి మొక్కలు దొరికినప్పుడు పెట్టేసుకోవచ్చండి. సరేనండి, చూసారు కదండి మరి రోజు వీడియో అండి. మరి నేను ఈ రకంగా మరి టబ్ నింపుకున్నాను, కిచెన్ వేస్ట్ కాకుండా ఓన్లీ ఆకులతో, మరి ఎటువంటి ఖర్చు లేకోకుండా, బయట వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా, వాసన అలాగే నేను చేశాను కదండి కంపోస్ట్ అయితేనే. మరి మీరు కూడా ఆ రకంగా చేసుకుంటారని నేను వీడియో చేస్తున్నానండి. మరి మా వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి. మరి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఓకేనండి, ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ అండి.